కూడి వచ్చిన వారందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ కుటుంబంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికను బట్టి దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఒక విషయాన్ని ధ్యానిద్దాం. అదేమిటంటే, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునుట. డెడికేషన్ ఆఫ్ అవర్ లైఫ్ టు గాడ్. దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవటం. సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఎన్నో మేలు చేశారు. ఎవరూ చేయలేనన్ని మేళ్ళు దేవుడు మనకు చేశారు. దేవుడు మనకు చేసిన మేళ్ళు లోకంలో మనుషులు మనకు చేసే మేళ్ళు పోల్చినప్పుడు దేవుడే గొప్ప మేళ్ళు మనకు చేశారు. ఈ గొప్ప సృష్టిని మనకు నివాసస్థలంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ గొప్ప సృష్టిని, భూమిని, సమస్తాన్ని మనకు నివాసస్థలంగా ఏర్పాటు చేశాడు. ఈ సృష్టి యావత్తు మన కొరకే దేవుడు సృజించాడు. ఈ సృష్టిని చేసిన తర్వాత నివాసస్థలంగా 6 రోజుల సృష్టిని చేసిన తర్వాత దేవుడు మానవులను సృజించాడు. అంటే అర్థం ఏంటి? సమస్తాన్ని కూడా దేవుడు మన కోసం చేశాడు. మనకు నివాసస్థలంగా ఉండడానికి, మన అవసరాలు తీర్చడానికి దేవుడు సమస్తాన్ని కూడా చేశారు. పౌలు గారు అందుకని ఏమన్నాడంటే, ఆదికాండం 1:1, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం దేంతో ప్రారంభమవుతుందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి మాటతో ప్రారంభమవుతుంది. దేవుడు సృష్టికర్త. ఈ సృష్టిని దేవుడు మన కొరకు సృజించారు. మనం దేవుని మహిమ కొరకు సృజించబడిన వాళ్ళము. అంతేకాదు, నాతో పాటు మీరు అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం తీస్తే, అపోస్తుల పౌలు ప్రకృతిని, సృష్టాన్ని పూజించే వాళ్ళకి ఏమని చెప్పాడంటే, దేవుణ్ణి పూజించాలి. దేవుడు మనకు సమస్తం మన కొరకు ఇచ్చాడు, ఇవన్నీ మన కోసమే అని చెప్పాడు. అపోస్తుల కార్యం 14:15లో పౌలు ఏమని చెప్పాడంటే, లుస్త్రాలో ఉన్నటువంటి విగ్రహారాధికులకి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును, చూసారా, దేవుడు మన కోసం ఏమేం చేశాడు? ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములందు నడువునిచ్చెను. ఆయనను చూడండి, దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి మీకు వర్షం మన కోసమే, ఫలవంతమైన ఋతువులు మన కోసమే దయచేయచ్చు. ఆహారం అనుగ్రహించు. ఉన్న ఆహారం అంతా మనకే. దేవుడు అట్టిపళ్ళు తిండు, దేవుడు జామ పళ్ళు తిండు, దేవుడు పువ్వులు మెళ్ళ వేసుకోడు. ఇవన్నీ కూడా మన కొరకే. అంతో ఋతువులను దయచేయచ్చు. ఆహారం అనుగ్రహించు. మన కోసం ఆహారం. మనం ఏం చేయాలంటే, ఆ ఆహారాన్ని చూచినప్పుడు, ఆ ఆహారాన్ని తిన్నప్పుడు, నాలుక రుచి తగిలినప్పుడు ఎవరు గుర్తు రావాలి మనకి? దేవుడు గుర్తులు. నా కోసం ఇన్ని రుచికరమైన ఆహార పదార్థాలు సృజించినందుకు నీ కృతజ్ఞతాస్తులు తండ్రి అని దేవుడు మహింపరచాలని దేవుని ఉద్దేశం. ఇవన్నీ మన కోసం, మనం దేవుని కోసం, దేవుని మహిమ కొరకు. అది సహోదరులు బైబిల్ మనకు బోధించింది. కానీ లోకంలో చూడండి, అట్లా ఉండదు. లోకం దేవుణ్ణి ఎరగదు. ఏ లోకం? మనం ఉన్న లోకం ఏ లోకం? దేవుణ్ణి ఎరగని లోకం. దేవుడు అంటే తెలియదు, దేవుని చిత్తం తెలియదు, దేవుని ఉద్దేశం తెలియదు. ఆహారం అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు మేలు చేయుట చేత. ఈ మేలంతా దేనికి? తన్ను గూర్చి సాక్ష్యము. దేవుడు ఉన్నాడు, మన పట్ల గొప్ప ప్రేమను చూపిస్తున్నాడు అంటానికి ఇవన్నీ కూడా సాక్ష్యం. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో కూడా విగ్రహారాలతో మాట్లాడుతూ పౌలు ఇదే విషయం చెప్పాడు. అన్నీ కూడా దేవుడు మన కోసం చేశారు, మనం దేవుని మహిమ కొరకు అని. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆయన దేవుడంట అందరికిని
అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఆ విధంగా సహోదరులరా, మరి అన్నీ కూడా మన కోసం. ఇంత గొప్పగా దేవుడు మనల్ని సృజించాడు, దేవుడు మనల్ని దీవించాడు. పౌలు గారు ఏమన్నాడంటే తిమోతికి మొదటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాల్లో, మనం ఈ లోకములోనికి ఏమియో తేలేదు, ఈ లోకముల నుండి ఏమియో తీసుకొని పోలేము అని చెప్పాడు పౌలు గారు. అంటే అర్థం ఏంటి? అన్నీ కూడా దేవుడు అనుగ్రహించినవి. మనం ఈ లోకంలోనికి ఎట్లా వస్తాం? దిగంబరులుగా వస్తాం. అవునా కాదా? ఈ లోకంలోనికి ఎట్లా పోతాం? ప్రయాసపడి నువ్వు సంపాదించుకున్న పిన్నిసన్ని తీసుకెళ్తావు. నువ్వు ఏమి లేకుండా వెళ్ళిపోతావు. ఎందుకు? ఎందుకంటే ఇవన్నీ నీవు కావు, ఇవన్నీ దేవుడు నీకు అనుగ్రహించినవి. దేవునివి, దేవుడు నీకు అనుగ్రహించినవి. అది అటువంటి స్వభావం మనం కలిగి ఉండాలి. ఆ విధంగా సహోదరుల దేవుడు మనకి ఆయుష్, ఆరోగ్యం, ఆహారం, వస్త్రం, నివాసం సమస్తాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. అంత గొప్పగా ఎవరన్నా మనకు సహాయం చేశారా? అంతేకాదు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంట. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, లోకాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమించంట. మనుషుల్ని ఏం చేశాడంట? దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడను నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ప్రభువైన యేసుక్రీస్తును అనుగ్రహించాడు. మనం పాపం చేసి దేవుని ఆజ్ఞలు అతిక్రమించి దోషులమైతే మన పాప రుణాన్ని, విమోచన క్రయదను చెల్లించడానికి మన దగ్గర ఏం లేదు. దేవునికి చెల్లించడానికి అంతా ఆయన ఇచ్చిందే. మరి పాప పరిహారార్థమై పాప రుణాన్ని తీర్చడానికి మన దగ్గర ఏం లేకపోతే దేవుడే తన కుమారుణ్ణి పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా, రుణంగా, విమోచన క్రయధనముగా యేసుప్రభు ఏమన్నాడంటే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుని రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తను తానే అప్పగించినట్టుగా వచ్చాడు అని చెప్పాడు. అంటే సహోదరులారా, మనం పాపం అనే అప్పులో పడినప్పుడు దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ అప్పును తీర్చి మనల్ని విమోచించాడు. దేవుడు ఆ విధంగా మనల్ని రక్షించాడు, పాపాల నుంచి విమోచించాడు, పాపాలను కడిగివేశాడు, క్రొత్త జన్మ ఇచ్చాడు, క్రొత్త జీవితం ఇచ్చాడు, క్షమాపణ ఇచ్చాడు, దేవునితో సహవాసం ఇచ్చాడు, కుమారత్వం ఇచ్చాడు, తన సంఘంలో తన కుటుంబంలో సభ్యత్వం ఇచ్చాడు కదా. తన పరిశుద్ధాత్మను మన దేహాల్లో ఉంచాడు, తన గ్రంథాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, సువార్తికులను ఇచ్చాడు, ప్రేమ కలిగిన సహోదరులు ఇచ్చాడు సహవాసం కొరకు. ఈ లోకంలో భక్తి జీవిత పరిస్థితులు అనుకూలపరిచాడు. నీ శాంతి భద్రతల కొరకు ప్రభుత్వాల్ని, చట్టాలని ఇచ్చాడు. అంతేకాదు, మన మరణ వరకు నమ్మకం ఉంటే మనకి పునరుద్ధానం ఉందన్నాడు, జీవ పునరుద్ధానం, ఆరోహణం ఉందన్నాడు, పరలోకం ఉందన్నాడు, పరలోకంలో నిత్య స్వాస్థ్యం ఉందన్నాడు, వారసత్వం ఉందన్నాడు, నిత్య జీవం ఉందన్నాడు, నిత్య మహిమ ఉన్నదన్నాడు, నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవన్నాడు. ఈ విధంగా సహోదరి దేవుడు శరీర సంబంధంగా మిక్కిలిగా దీవించాడు. మన ఆత్మ సంబంధమైన విషయాలు కూడా క్రీస్తు ద్వారా మనకి శాశ్వతమైన, అక్షయమైన పరలోక సంబంధమైన దేవుళ్ళు అనుగ్రహించాడు. ఈ విధంగా పోల్చినప్పుడు దేవుడు మనకు చేసిన మేళ్ళు ఏ ఒక్కరు కూడా చేయలేదు ఈ లోకం. ఈ విధంగా దేవుడు గొప్ప మేళ్లతో మన నింపి ఉన్నాడు, సహాయం చేశాడు. ఎంత గొప్పగా దీవించిన దేవునికి మనం ఏం చేయగలం? వాట్ కెన్ యూ డూ? నువ్వేం చేయగలవు? దేవునికి ఏం చేసి రుణం తీర్చుకోగలవు? ఏ విధంగా ఇంత గొప్ప దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండగలవు అనేది కనుక ఆలోచించినట్లయితే అందరూ చేయగలిగింది ఒకటి ఉంది. నువ్వు దేవునికి బంగారం ఇవ్వలేకపోవచ్చు, నీ దగ్గర బంగారం లేదు. నీవు దేవునికి వస్త్రాలు ఇవ్వలేకపోవచ్చు, పట్టు వస్త్రాలు, లేకపోతే నీకే ధరించడానికి వస్త్రాలు సరిగా లేకపోవచ్చు. అయితే ఒకటైతే అందరూ కూడా ఇవ్వగలరు దేవునికి. ఏంటంటే అది దేవునికి మనం ఏం చేయగలమంటే, దేవునికి ఏమిచ్చి మనం ఘనపరచగలమంటే, ఏ విధంగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండగలమంటే,
మన జీవితాన్ని, మిగిలిన శేష జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటం ద్వారా మిగిలిన శేష జీవితం, నువ్వు నమ్మి బాప్తిసం పొందలేకే 40 ఏళ్ళు వచ్చినాయి నీకు. ఈ 40 సంవత్సరాలు నీ ఇష్టానుసారంగా, లోకానుసారంగా, స్నేహితులు చెప్పినట్లు శరీర కోరికలు ఎటు పడితే అటు ఇష్టానుసారంగా జీవించడం దేవుడిని ఎరగని జీవితం. 40 ఏళ్ళప్పుడు సుమారుగా నువ్వు 40 ఏళ్ళు బాప్తి తీసుకుంటే ఎంతకాలం బ్రతుకుతావు? సరిగ్గా బ్రతికితే 20 సంవత్సరాలు బ్రతుకుతావు. ఇక ఈ కొద్ది జీవితం అన్నా ఆ కొద్ది శేష జీవితాన్ని మనం దేవునికి సమర్పించుకోవటమే దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగిన జీవితము. అందుకని మన జీవితాల్ని దేవునికి సమర్పించుకోవటం మనం చేయగలిగింది. ఇక అంతకంటే ఏదైనా ఉందా నీ దగ్గర దేవునికి ఇవ్వటానికి? పండ్లు ఆయనే ఇచ్చాడు, బంగారం ఆయనే ఇచ్చాడు, వస్త్రాలు ఆయనే ఇచ్చాడు. దేవునికి ఏం చేయగలమంటే మనం మన జీవితాలను ఆయనకి సమర్పించుకోగలము. ఆ విధంగా దేవుని యొక్క రుణాన్ని తీర్చుకోగలము, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండగలము. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటం, మన జీవితాన్ని దేవునికి అర్పించుకోవటం, అంకితం చేసుకోవటం, అదే అంకితం అంటే ప్రతిష్ఠించుకోవటం. ఇంక ఇప్పటి నుంచి నా జీవితం దేవుని సేవలో, దేవునికి అంకితం. ఈ విధంగా మన జీవితాలను దేవునికి సమర్పించుకోవటం ద్వారా దేవుని మనం సంతోషపరచగలం, కొంతైనా దేవుని రుణాన్ని తీర్చుకోగలం. దేవుని పట్ల కృతజ్ఞత కలిగాను కనుక ఉండినట్లయితే నువ్వు నిజంగా దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడని నువ్వు చేయగలిగింది ఏంటంటే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటం. అది సహోదరులారా దేవుడు కోరుతుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు ఆ విషయాన్ని తెలియజేశారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము రోమ 12 మొదటి వచ్చిన చదువుతాను చూడు. రోమ 12:1 కంఠస్థ వచ్చిన, రోమ 12:1 కంఠస్థ వచ్చిన అండి, చాలా విలువైన వచ్చినవి ఇది. కాబట్టి సహోదరులారా, పౌలు ఏమని చెప్పాడు చూడండి, క్రైస్తవులకి ఏమని చెప్పాడు సహోదరులకి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, అది దేవునికి అనుకూలంగా, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని. అది సమర్పించుకోవటం చూసారా, అది అంకితం అంటే ప్రతిష్ఠించుకోవటం, దేవునికి అర్పణగా ఇవ్వటం, దేవునికి సమర్పించటం. దేన్ని? మన జీవితాన్ని సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఈ విధంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే ఏమన్నా నష్టమా? ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మంచిది. ఈ సేవ దేవునికి సమర్పించుకునేటువంటి జీవితం, దేవునికి అంకితం చేసుకున్నటువంటి జీవితము యుక్తమైనది, మంచిది అని ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది శ్రేష్టమైన జీవితం. ఈ లోకంలో శ్రేష్టమైన జీవితం ఏంటో తెలుసా? ఈ లోకంలో శ్రేష్టమైన జీవితం జీవించాలంటే మనం చెడు అలవాట్ల వైపు కాదు వెళ్ళాల్సిందే, లేకపోతే ఎవరో ఒక నాయకుడిని వెంబడించడం కాదు, ఎవరో ఒక సినిమా హీరోని వెంబడించడం కాదు. ఈ లోకంలో మనం ఒక శ్రేష్టమైన జీవితం ఎప్పుడు జీవించగలమంటే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు ఒక మంచి శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలవు. జీవితం పరమార్థం కలిగి ఉన్నట్లు, జీవితం ఎప్పుడు మన జీవితం మరి గొప్పగా ఉన్నట్లు, జీవిత పరమార్థం ఏంటంటే దేవునికి మన జీవితాలను సమర్పించు. ఇక మిగతా శేష జీవితం అయినా గడిచిపోయింది, ఏదో గడిచిపోయింది, తెలియకో తెలుసో అజ్ఞానంతోనో అవివేకంతోనో. ఇప్పటి నుంచి అయినా దేవునికి సమర్పించుకుని జీవించే జీవితము శ్రేష్టమైంది. అంతేకాదు మన ప్రభు అయిన క్రీస్తు చూపించిన మాదిరి ఆ జీవితం. ఎలాగైతే క్రీస్తు ఈ లోకంలో దేవునికి సమర్పించుకొని దేవుని కుమారుడుగా జీవించాడో అలానే మనం కూడా దేవుని కుమారులను కుమార్తెలను మన జీవితాన్ని ఆయనకు సమర్పించటం. అర్థమవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే
ఆ దేవత దగ్గరకో దేవుని దగ్గరకో పోయి చాలా దూరం పోయి కొండలెక్కి లోయలెక్కి మళ్ళీ కొండలెక్కి చివరికి వాళ్ళ దేవతకి దేవునికి అర్పించి వచ్చింది ఏంటంటే వెంట్రుకలు. ఏంది ఇచ్చొచ్చింది ఏంది? ఆయనకి ఏదో తక్కువైనట్టు వెంట్రుకలు, వీళ్ళు గాంగా ఇస్తే కానీ ఆయనకి వెంట్రుకలు సరిపోవన్నట్టు. అదే వెంట్రుకలా? నీ పేలున్న వెంట్రుకలు అడిగింది దేవుడు? ఊడిపోయే వెంట్రుకలా? కాదు. నిజంగా దేవునికి నువ్వు నిజంగా కృతజ్ఞత కలిగి ఉంటే, దేవుడు నీ పట్ల గొప్ప మేలు చేశాడనే భావం నీకుంటే, నువ్వేం చేయాల్సి వస్తుందంటే నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకోవలసిన అవసరం. అది శ్రేష్టమైనది, అది దేవుడు కోరింది, దేవుడు మెచ్చేది, దేవుడు ఇష్టపడేది. దేవుని పట్ల నిజంగా నువ్వు భక్తి శ్రద్ధలు చూపించాలంటే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవునికి సమర్పించుకోవటం అంటే ఇక పెళ్ళి పెటాకులు లేకుండా అడవుల్లోకి పోయి కొండల్లోకి పోయి జులపాల జుట్లు పెంచుకొని స్నానాలు చేయకుండా వాసన కొడతా, ఇది కాదు. అది లోకం. అర్థం, అది లోకం. నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ అడవుల్లో ఈ స్వాములు ఉంటారు, వీళ్ళు సరిగ్గా స్నానాలు చేయరు, జుట్లు దూకోరు, ఎండిపోయి ఉంటుంది, వాసన వస్తుంటుంది, గంజాయి తాగుతుంటారు, ఏడో అడవుల్లో చెట్లలో చేమలు. ఇదిగా దేవునికి సమర్పించుకోవటం అంటే. లేకపోతే ఆర్స్యం వాళ్ళు ఉన్నారే, పెళ్ళిళ్ళు ఏం చేసుకోకుండా డ్రెస్ వేసుకొని సమాజానికి దూరంగా ఎక్కడో ఉంటాం, అది కాదు. లేకపోతే ఋషుల్లాగా ఏడో అడవులకి గుహల్లోకి పోయి బౌద్ధుల్లాగా ఏడో గుహల్లో ఉంటాం, అక్కడ ఉన్న ఆకులు అలమలు తింటా బ్రతం, ఇది కాదు దేవునికి మన జీవితాన్ని ప్రతిష్ఠించుకోవటం అంటే అర్థం ఏంటంటే, మనము మిగతా కార్యక్రమాలు చేస్తూ, నువ్వు పెళ్లి చేసుకుంటావు, పిల్లలు కంటావు, కుటుంబం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, పనులు ఉంటాయి, అందరి మధ్య జీవిస్తూ ఉంటావు, అందరితో పాటు ఉంటూ ఉంటావు, కానీ నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటావు. అన్ని విషయాల్లో కూడా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ, దేవుని ప్రేమిస్తూ జీవించే జీవితం, అది దేవుడు కోరుకున్నది సహోదరు. అది లోకానికి మనకున్నటువంటి వ్యత్యాసం అన్నమాట. లోకం విధానం వేరు, వాళ్ళు సమర్పించుకోవటం, లేకపోతే ప్రతిష్ఠించుకోవటం, అంకితం చేసుకోవటం. మనం ఆలోచించే విధానం వేరనమాట. అందుకని ఈ సమయంలో దయచేసి జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. నిజంగా నీకు దేవుడు గొప్ప మేలు చేశాడని కనుక నువ్వు విశ్వసించినట్లయితే నువ్వేం చేయగలవంటే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. సహోదరులు, ఎప్పుడైతే మనం దేవుని గురించి, దేవుని యొక్క గొప్ప సృష్టి గురించి తెలుసుకొని, మనం దేవుని ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేశామని, దేవునికి అవిధేయులమయ్యామని, దోషులమని, నేరస్తులను తెలుసుకొని, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో దేవుని వాక్యం విని పాపులమని గ్రహించి మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం దేవుడే లోక పాపలు మోసుకొని పోయే గొర్రెపిల్ల క్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించారని తెలుసుకొని మారు మనసు పొంది, పాప క్షమాపణతో క్రీస్తు యొక్క రక్తంలో, గొర్రెపిల్ల యొక్క రక్తంలో, సిలువ రక్తంలో బాప్తిసం ద్వారా మన ఆత్మను శుద్ధి చేసుకొని క్రొత్త జన్మెత్తి క్రొత్త జీవితం జీవించడానికి మనం దేవుని సన్నిధిలోకి వచ్చిన దగ్గర నుంచి ఇక చనిపోయేంత వరకు మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అందుకని క్రైస్తవులు ఒక విధంగా దేవునికి తమ జీవితాన్ని సమర్పించుకున్న వాళ్ళు. ఎప్పటి నుంచి ప్రారంభమైంది మన సమర్పణ జీవితం అంటే, బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి, ఆ నీళ్ళ నుంచి నువ్వు బయటకు వచ్చిన దగ్గర నుంచి నువ్వు తుది శ్వాస విడిచేంత వరకు, చనిపోయేంత వరకు కూడా నువ్వు దేవునికి ప్రతిష్ఠితుడివి, దేవునికి అంకితం చేయబడ్డవాడివి, దేవునికి అర్పణగా నీ జీవితాన్ని ఇచ్చినటువంటి వాడివి. అన్ని విషయాల్లో నువ్వు దేవుని ఘనపరుస్తూ జీవితాన్ని అంకితం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఆ విధంగా మనం దేవునికి మన జీవితాన్ని అంకితం చేస్తాం. లోకం అట్లా కాదు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే 40 రోజులు, ఏమి భక్తిగా ఉంటారు 40 రోజులు, లేకపోతే పండగ రోజు, లేకపోతే ఆదివారము, లేకపోతే ఏదో మంచి రోజు అన్న రోజు నిష్టగా ఉంటాం. ఆ 2 రోజులు, ఆ 3 రోజులు, 7 రోజులు, ఇట్లా ఉంటుంది లోకం. దేవుని చిత్తం తెలియదు లోకానికి.
సహోదరులారా, మనమైతే బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి మనం చనిపోయేంత వరకు మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి, దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. అది క్రైస్తవ జీవితం. ఓకేనండి. అందరికంటే గొప్ప జీవితం మనది. ఎందుకంటే మనం జీవితాంతం మన జీవితాన్నే సమర్పించుకుంటున్నాం దేవునికి. అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో, అన్ని చోట్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం, అన్ని విషయాల్లో దేవుని మహింపరచడం, దేవుని సంతోషపరచడం మన యొక్క గురి, గమ్యమై ఉండాలి. అది దేవునికి సమర్పించుకున్నటువంటి జీవితము. అటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఈరోజు నేను కొన్ని చక్కటి ఉదాహరణలు చూపిస్తాను. ఇదేమీ బైబిల్ కొత్త కాదు. మనకంటే ముందుగా చాలామంది ఇటువంటి మంచి జీవితాన్ని జీవించారు. సృష్టి ప్రారంభం నుంచి చాలామంది ఉన్నారు భక్తులు. కొంతమంది నేను మీకు మాదిరి చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా విషయాలు బాగా అర్థమవుతాయి అనుకుంటాను. ఏ విధంగా మనం దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి, జీవితాన్ని దేవునికి ఎలా సమర్పించుకోవాలో చూసినట్లయితే మొట్టమొదటి ఉదాహరణ ఎవరంటే హనోకు. ఈ విషయంలో ఒక చక్కటి ఉదాహరణ. ఎవరు మొట్టమొదటి ఉదాహరణ? మనలాంటి ఆయన మనలాగనే ఈ భూలోకంలో బ్రతికినాడు. కాకపోతే మనకంటే చాలా ముందు అనమాట, పితరుల కాలానికి చెందినవాడు. ఆదికాండము 5వ అధ్యాయం కనుక తీసినట్లయితే ఆదికాండం 5వ అధ్యాయంలో ఈ భక్తుడు కనపడుతున్నాడు. ఇతను ఎలా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడో చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము తీస్తే 21వ వచనం నుంచి 24 వచనాలు చదువుతాను చూడండి. 21 నుంచి 24. ఆదికాండము 5వ అధ్యాయం 21 నుంచి 24. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలాను కనెను. హనోకంట 65 ఏళ్ళు వచ్చినప్పుడు మెతుషలాను కన్నాడంట. హనోకు మెతుషలాను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. మరి ఆ 65 ఏళ్ళు ఎట్ట బతికాడు హనోకు మనకు తెలియదు. మొట్టమొదటి కొడుకును కన్నదాకా ఎట్లా బతికాడో మనకు తెలియదు. బహుశా అంత భక్తిగా జీవించి ఉండకపోవచ్చు. మనలాగనే మనం కూడా రక్షణ పొందకముందు, నమ్మి బాప్తిసం పొందకముందు జీవించినట్టు జీవించి ఉండొచ్చు ఆయన కూడా లోకానుసారం. కానీ ఒక మార్పు జరిగింది ఆయనలో. ఏంటంట, హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలాను కనెను. హనోకు మెతుషలాను కన్న తరువాత తన జీవితంలో ఒక మార్పు వచ్చింది. కొడుకు కన్న తర్వాత ఏంటంట, 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్ను. అదిగో చూసారా, మొట్టమొదటి కొడుకును కన్నా తర్వాత ఎన్నేళ్ళు బ్రతికాడు, ఈ లోకంలో ఎన్నేళ్ళు జీవించాడు? 300 ఏళ్ళు జీవించాడు. ఏది 65 ప్లస్ 300, 365 ఏళ్ళు భూలోకంలో ఉన్నాడు ఆయన. 65 ఏళ్ళ వరకు ఎట్టున్నాడో మనకు పెద్ద తెలియదు. మొదటి కొడుకుని కన్నదాకా ఎట్టున్నాడు, ఎట్ట బ్రతికాడు. కానీ ఆ కొడుకుని కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్ను. అది దేవునికి సమర్పించిన జీవితం అంటే. దేవునితో నడుస్తూ ఉన్నాడు, కుమారులను కుమార్తెలు కంటా ఉన్నాడు. అర్థమవుతుందండి? అంటే అర్థం ఏంటంటే మిగతా బాధ్యతలు, బరువులు తీరుస్తూ ఉండాలి. నువ్వు భారీగా ఉండొచ్చు, తర్వాత తల్లి అవ్వచ్చు, తర్వాత అత్తమ్మ అవ్వచ్చు, తర్వాత నాయనం అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు. నీ బాధ్యతలు మారుతూ ఉంటాయి కాలక్రమంలో. అవి నెరవేర్చాలి, దేవునితో నడుస్తూ వాటిని నెరవేర్చాలి. అది జీవితం, దేవునికి సమర్పించుకున్న జీవితం. అంతేగాని నేను దేవునికి అంకితం చేసుకున్న భార్య, పిల్లల్ని, మనవాళ్ళని మొత్తం వదిలిపెట్టి ఏడో గుహల్లో లేకపోతే ఏడో అడవుల్లో ఆకులు అలమలు తింటా బ్రతకటం, అది దేవుడు కోరిన జీవితం కాదు. అందరి మధ్య ఉండాలి నువ్వు, అందరికీ వెలుగుగా ఉప్పుగా ఉండాలి. నువ్వు వెళ్ళి అడవుల్లో ఉంటే మరి ఇక్కడ లోకానికి ఉప్పెవరు, వెలుగెవరు? దేవుడు నీకు ఇచ్చిన భర్తని నీ అనుదిన ప్రవర్తన ద్వారా మారుస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన భార్యని నీ అనుదిన ప్రవర్తన ద్వారా ప్రభావితం చేయాలి దేవుని వైపు. నీకు ఇచ్చిన పిల్లల్ని భక్తిలో పెంచాలి. నీకు ఇచ్చినటువంటి కోడల్ని, నీకు ఇచ్చినటువంటి మనవళ్ళు, మనవరాళ్ళని మాదిరిగా ఉంటూ పాటలు నేర్పిస్తూ, వాక్యం నేర్పిస్తూ, ప్రార్థన ఈ విధంగా సహోదరుల మిగతా పనులు చేస్తూ దేవునితో నడుస్తూ జీవించటమే దేవునికి సమర్పించుకుని ఇది దేవుడు కోరిన జీవితం. ఓకేనండి? అందుకని
చూడండి ఏం కోరాడు దేవుడు. చూడండి హనోకు ఎట్లా ఉన్నాడంట, 300 ఏండ్లు. అబ్బా, 300 సంవత్సరాలు, ఎంత లాంగ్ పీరియడ్ కదా. ఏం చేస్తున్నాడు 300 ఏండ్లు? దేవునితో నడుచుచు. అంటే అర్థం ఏంటి? అనుదినం దేవుని భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడు. దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు. మిగతా బాధ్యతలను కూడా నెరవేర్తిస్తున్నాడు. అది గొప్ప విషయం. అది గొప్ప విషయం. హనోకు దినములన్నీ 360 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మిగతా వాళ్ళకి హనోకున్న పెద్ద వ్యత్యాసం ఏంటంటే, మిగతా వాళ్ళు చనిపోయారు, కానీ హనోకు జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈయన దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని 65 ఏళ్ల దగ్గర నుంచి ప్రారంభించాడు. 365 ఏండ్లు వచ్చినాయి. దేవునితో నడుస్తూ ఉన్నాడు. మరణాన్ని రుచి దేవుడు ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు. అంటే మరణం చెందకుండా దేవుడు ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ఇంకొద్ది కామెంటరీ ఇచ్చాడు హనోక్ గురించి. ఇంకొన్ని విషయాలు మనకు చెప్పాడు. క్రైస్తవులకి ఇంకొన్ని విషయాలు చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి, అది దేవుని యందలి విశ్వాసం, హనోకు మరణము చూడుకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యము పొందెను. చూసారు, దేవునికి ఇష్టడు. భూలోకంలో దేవునికి ఇష్టడుగా బ్రతికినవాడు. తన జీవితాన్నే సమర్పించుకున్నాడు. ఎంతమ్మా ఆయన ఆయుష్కాలము? అంటే భూలోకంలో జీవించి ఎంతకాలం? 365. 65 ఏళ్ల దగ్గర నుంచి ఏం చేశాడు ఈ మనిషి? 300 సంవత్సరాలు దేవునికి తన జీవితాన్ని అర్పించుకున్నాడు, అంకితం చేసుకున్నాడు, ఇష్టంగా జీవించాడు. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనపడలేదు. దేవుడు అతను ఆశ్చర్యకరమైన రీతిలో తీసుకెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా దేవునికి సమర్పించుకున్న వాళ్ళ జీవితాలు ఏమి నష్టపోలా. దేవునికి సమర్పించుకున్న వాళ్ళ జీవితాలు చాలా శ్రేష్టమైన ముగింపుతో ముగిశాయి. హనోక్ అయితే దేవుడు ఆయన తీసుకెళ్ళిపోయాడు. అదొక ఆశ్చర్యకరమైన సంఘటన. సహోదరులు, హనోకు మనలాగనే పిల్లల్ని కన్నాడు, భర్తగా ఉన్నాడు, మనలాగనే తండ్రి అయ్యాడు, మనలాగనే తాతయ్య అయి ఉంటాడు, మామయ్య అయి ఉంటాడు. అయినప్పటికి కూడా దేవునితో నడుచుచూ జీవించాడు. తన బాధ్యత నిర్వర్తిస్తూ దేవునితో కొనసాగాడు. ఇంకో చక్కటి ఉదాహరణ ఎవరంటే, తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్న వాళ్ళు అబ్రహాం. అబ్రహాం పిలిచినప్పుడు ఆయన వయసు ఎంత అంట? ఆదికాండం 12:4. ఆదికాండం 12:4. అబ్రహాంను పిలిచినప్పుడు, దేవుడు అబ్రహాంను పిలిచిన అబ్రహాం వయసు 12:4. చూడండి, అబ్రహాంను పిలిచినప్పుడు దగ్గర ఆయన వయసు ఎంత ఉందో. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. 75 ఏళ్ళు అప్పుడు పిలిచాడు దేవుడు. ఇక అప్పటి నుంచి విశ్వాస యాత్ర ప్రారంభించాడు. అబ్రహాం చనిపోయేటప్పుడు ఆయన వయసు ఎంత అంట? ఆదికాండం 25వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 25:7. అబ్రహాము బ్రతికిన సంవత్సరములో 175. దగ్గరగా 75 ఏళ్ళకు పిలిస్తే 175 ఏళ్ళకు చచ్చిపోయాడు. అంటే దేవునితో 75 ఏళ్ళు ఎట్ట బ్రతికుంటాడు అబ్రహాము? విగ్రహారాధికుడు, లోకానుసారం బ్రతికుంటాడు. అబ్రహాం ఉన్నటువంటి ఊరు అనే ప్రాంతం చంద్రుని పూజించేవాడు. అయితే దేవుని పిలుపు అందుకున్నాడు. అప్పటి నుంచి ఆయన జీవితం మారింది. ఆ 75 ఏళ్ళ నుంచి ఎప్పుడు దాకా విశ్వాస యాత్ర చేశాడు? 175 ఏళ్ళ దాకా. అంటే 100 సంవత్సరాలు విశ్వాస ప్రయాణం చేసిన వాడు. 100 years అంటే పిలిచిన దగ్గర నుంచి తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాస యాత్ర చేశాడు. అది జీవితాన్ని సమర్పించుకోవటం అంటే. అబ్రహాము భార్య లేదా? ఉంది. పనివాళ్ళు లేరా? ఉన్నారు. అబ్రహాం ఏం పని చేసేవాడు? గొర్రెల కాపరి. మందలు ఉన్నాయి. ధనవంతుడు కాదా? ధనవంతుడు. మిగతా పనులు చేయలే, చేశాడు. అయినప్పటికీ తను విశ్వాసయాత్ర, దేవుని భక్తులు కలిగి విశ్వాస జీవితాన్ని జీవించినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాం గురించి చాలా చక్కటి విషయాలు మనకు చెప్పబడ్డాయి. హెబ్రీ 11
8 నుంచి 19 వచనాలు అబ్రహాం గురించేనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8 నుంచి 19 వచనాలు అబ్రహాం గురించే. ఈ విశ్వాస వీరుల జాబితాలో అబ్రహాం గురించి చాలా విషయాలు చెప్పాడు కదా. 11:8 చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు దేవుడు పిలిచాడు ఆయన. మనల్ని కూడా సువార్త తన వాక్యం ద్వారా పిలిచాడు కదా మనల్ని. అట్లనే అబ్రహాముని పిలిచాడు దేవుడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను. బయలుదేరిన వాడు ఎట్లా ఉన్నాడు? మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగుకు బయలువెళ్ళను. అంటే దేవుని మాట మీద నమ్మకం ఉంచి విశ్వాసయాత్ర చేసి, విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబులను వారి గుడారములో నివసించవచ్చు. విశ్వాసయాత్రలో గుడారాలు నివసించారు. జీవిస్తూ ఏం చేశారంటే వాళ్ళ గురించి ఒక చక్కటి మాటను చూడండి అక్కడ 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానంలో ఫలము అనుభవింపకపోయినను దూరమును చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి. చనిపోయేటప్పుడు కూడా దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలిగి జీవిస్తూ చనిపోయారు. వాళ్ళు విశ్వాస యాత్రని చాలించారు. సహోదరులారా, అందుకని అబ్రహాము కూడా ఒక చక్కటి ఉదాహరణ. తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అబ్రహాము పిలిచిన దగ్గర నుంచి తుది శ్వాస విడిచేందుకు విశ్వాస యాత్ర చేస్తూనే ఉన్నాడు. భార్య ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి చాలామంది పనివాళ్ళు ఉన్నారు. ఇబ్బందులు లేవు అబ్రహాంకి జీవితంలో. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు కొన్నిసార్లు తన భార్యని తీసుకెళ్లారు, ఇబ్బంది పడ్డాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు, గుడారాల నివాసం. అయినప్పటికీ మరణం వరకు కూడా 100 సంవత్సరాలు దేవునితో విశ్వాసయాత్ర చేశాడు. ఎవరు? అబ్రహాము. అది జీవితాన్ని సమర్పించుకోవటం అంటే. హనోకు 300 ఏళ్ళు. ఏది? 65 ఏళ్ల దగ్గర నుంచి 365 ఏళ్ళు వచ్చింది నాకు, 300 సంవత్సరాలు. అబ్రహాము 75 నుంచి 175, 100 ఏళ్ళు. అది జీవితాన్ని సమర్పించుకోవటం. అంతేగాని ఏదో ఆదివారం వెళ్ళి మనం 2 పాటలు పాడి రొట్టె విరిచి కానుకలు ఇచ్చి అమ్మయ్య అయిపోయింది బతికి బాగుంటే ఇంకొక ఆదివారం అన్నట్లుగా ఉండకూడదు. అర్థం. అనుదినం దేవుని భక్తులు ఉంటుంది. ఉదయాన్నే లేచావు, ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత టిఫిన్ చేస్తున్నావు, దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తున్నావు, పని మీద వెళ్తున్నావు, ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం చేయబోతు, దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ తర్వాత పండుకోబోతున్నావు, దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ తర్వాత నీకు అవకాశం ఉంది, నీ కుమారుడో కుమార్తె, మనవాళ్ళో మనరాళ్ళో, కోడళ్ళో, అత్త, బంధువులు, వాళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్పటం, ఖాళీగా ఉన్నప్పుడు పాటలు నేర్చుకోవటం, వాక్యాన్ని వినటం, బైబిల్లో వచ్చిన జ్ఞాపకం తెచ్చుకోవటం. నీకు ఏదైనా అవకాశం ఉంటే ఫోన్ చేసి ఒకళ్ళిద్దరికి ధైర్యం చెప్పటము, వాళ్ళకు ప్రార్థన చేస్తున్నానని చెప్పటం, వాళ్ళని ఆహ్వానించడం దేవుని సన్నిధికి. ఈ విధంగా సహోదరి ఇది రోజువారీ కార్యక్రమం చేయాలి. అనుదిన భక్తి కలిగి ఉండాలి. ఎంతవరకు? 300 ఏళ్ళు, 100 ఏళ్ళు. మనం అన్ని ఏళ్ళు అసలు బతుకుతామా? మనం అన్నేళ్ళు బతికితే 20 సంవత్సరాలు ఏమో గట్టిగా కదా. సో ఆ కొద్ది జీవితాన్ని మనం వ్యర్థం చేయకుండా దేవునికి సమర్పించుకొని అన్ని విషయాల్లో దేవుని మహింపరిచేటట్లుగా మనం, అది దేవుడు కోరింది. లోకంలో ఈ భక్తి ఉండదు. మీరు కావాలి చూడండి, లోకానికి దేవుడు తెలియదు కదా. వెళ్తారు, ఏదో అది కొడతారు, ఇది కొడతారు, ఏదో వస్తువు ఇస్తారు, వస్తారు, అంత అయిపోయింది. మళ్ళీ ఇంకొక సంవత్సరం యాత్ర. అది కాదు దేవుడు కోరు సహోదరులు. ఆ తర్వాత 3వ వ్యక్తి ఎవరంటే దావీదు కూడా తన జీవితాన్ని దేవునికి సమర్పించి. దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా భక్తిపరుడు. ఆయన బాల్యం నుంచి కూడా భక్తిపరుడు. హనోకు బాల్యం నుంచి భక్తిపరుడు లేదో మనకు తెలియదు. అబ్రహాం బాల్యం నుంచి భక్తిపరుడు అయితే కాదు, హనోకు కూడా కానట్టు కనపడుతున్నాడు. దావీదు అట్లాగా, దావీదు బాల్యం నుంచి గొప్ప భక్తిపరుడు. దావీదు గురించి దేవుడు ఒక చక్కటి మాట చెప్పాడు. ఆ మాట ఎంతో విలువైంది. రాజుల మొదటి గ్రంథం 15:4. దావీదు గురించి దేవుడు ఏం చెప్పాడో చూడండి. రాజుల మొదటి గ్రంథం, దావీదుకు భార్య లేదా? ఉంది. పిల్లలు లేరా? ఉన్నారు. దావీదుకి ఉద్యోగం లేదా? రాజుగా పనిచేస్తున్నాడు. బాధ్యతలు లేవా? ఉన్నాయి. అనేకమైన ఉన్నాయి. అయినప్పటికీ దేవునితో ప్రయాణం చేస్తూ ఉంటాడు.
రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం చూడండి, అండర్లైన్ చేసుకోండి ఆ మాట. దావీదు గురించి ఆ ఒక్క మాట సరిపోద్ది. దావీదు ఎట్ట అంటాడు? రాజుల మొదటి గ్రంథం 15:4. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ, ఆ మాట చూసారా ఏమ్మా? జీవిత దినములన్నీ, తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు, యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలో దేని విషయమునందు తప్పిపోకుండాను. సరే, ఒక్క మాటలో దావీదు జీవితం మనకు తేలిపోయింది. తన జీవిత దినములన్నిటిను దేవుని దృష్టికి యథార్థంగా బ్రతుకుతాం. గొప్ప విషయం. ఏమన్నాడు దావీదు? కీర్తన 63వ కీర్తన 6వ వచనం ఒక చక్కటి మాట అన్నాడు ఈ దావీదు మహారాజు. అది జీవితాన్ని సమర్పించుకోవటం, మన జీవితాన్ని సమర్పించుకోవటం. కీర్తన 63:6లో దావీదు మహారాజు రాసిన కీర్తన అది. 63:6లో ఏమన్నాడో చూడండి. కీర్తన 63వ కీర్తన 6వ చరణం. 63వ కీర్తన 6వ చరణం. కాగా నా జీవిత కాలం అంతయు, ఆ మాట చూసారా? నా జీవిత కాలం అంతయు నేను ఎలాగూ నిన్ను స్తుతించేదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. లైఫ్ టైం కమిట్మెంట్. అది మామూలు విషయం కాదండి. పెళ్ళి ఎట్లయితే జీవితాంతం కమిట్మెంటో పెళ్ళి, అట్లానే దేవునితో క్రొత్త నిబంధన సంబంధం కూడా. క్రీస్తు రక్తంలో బాప్సర మనం పాపాలు కూడా క్రొత్త జీవితం ప్రారంభించిన దగ్గర నుంచి దేవుని కుమార్తెగా, కుమారుడుగా, క్రీస్తు శిష్యురాలుగా, సహోదరుడిగా మనం ఏం చేయాలంటే దేవునికి మన జీవితాల్ని మనం సమర్పించుకొని జీవిస్తూ ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. అదేవిధంగా కీర్తన పుస్తకంలో ఇంకొన్ని చరణాలు ఉన్నాయి చూడండి. అవి నేను మీకు చదివి వినిపిస్తాను. బహుశా దావీదు రాసి ఉండకపోవచ్చు అవి. 116వ కీర్తన 2వ చరణం చూడండి. భక్తుడు ఏమంటున్నాడు? కీర్తనకారుడు ఏమంటున్నాడు? 116వ కీర్తన 2వ చరణం. 116:2. ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. ఏమ్మా, ఎప్పుడు ప్రార్థన చేస్తారంట? ఎప్పుడు ప్రార్థన చేస్తారంట? ఒక్కొక్కరు ప్రార్థన ఎప్పుడు గుర్తు వస్తుందంటే అనారోగ్యం వచ్చినప్పుడు, మంచాన పడినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు. ఈయన ఏమంటున్నాడు? భక్తుడు చూసారా? కీర్తనకారుడు ఏమంటున్నాడు? కావున నా జీవితకాలం అంతయు, అది నేను చెప్తుంది, జీవితకాలం అంతా సమర్పించుకోగలవా దేవునికి? నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును అన్నాడు. ఇంకొక చరణం చూడండి. ఇంకొక కీర్తన, ఒక చరణం. కీర్తన 146వ కీర్తన. 146వ కీర్తనలో కీర్తనకారుడు ఏమన్నాడు చూడండి. మొదటి 2 చరణాలు, ఇవన్నీ పాటలు అన్నమాట ఇవి. 146వ కీర్తన మొదటి 2 చరణాలు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను. ఎప్పుడంట? జీవితకాలం అంతయు అంట. తర్వాత చూడండి, నా జీవితకాలం అంటే నా జీవితకాలం అంతా నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకునంత కాలము నా దేవుని కీర్తించేదను. అది జీవితాంతం అంటే బ్రతికినంత వరకు. బ్రతికినంత వరకు ఎట్లా పాటలు పాడతామంటున్నారు, ప్రార్థన చేస్తామంటున్నారు, దేవుని స్తుతిస్తామంటున్నారు. చూసారా? ఆ విధంగా సహోదరులు దావీదులాగా మనం కూడా మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి. కానీ దేవునికి సమర్పించుకున్న జీవితం ఎట్టో తెలుసా? దానియేలు లాగా ఉంటుంది. దానియేలు ఏం చేసేవాడు? దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు, కీర్తించేవాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అది జీవితాంతం సమర్పించుకోవటం. ఎప్పుడు చేసేవాడు దానియేలు? పండగ రోజా? కాదు, ఎల్లప్పుడూ ప్రతిరోజు చేస్తాడంట ఆయన. ఆ విధంగా దానియేలు. సహోదరులారా, ఆ విధంగా
మనం అనుదిన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. దావీదు ఇంకో చోట ఏమన్నాడు చూడండి. దావీదు ఇంకో చోట 55వ కీర్తన 17వ వచనం. దావీదు మహారాజు ఇంకో చోట ఏమన్నాడు చూడండి. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎప్పుడెప్పుడు చేస్తారంటమ్మా? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. అది సహోదరుల జీవితాన్ని సమర్పించుకోవటం అంటే. ఆ తర్వాత ఇంకొక చక్కటి ఉదాహరణ ఎవరంటే జకర్యా, ఎలిజబెత్. వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా జీవిస్తూ దేవునికి తమ జీవితాన్ని సమర్పించుకున్నవాళ్ళు. భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు యవ్వన వయసు నుంచి వృద్ధాప్యం దాకా దేవునికి సమర్పించుకున్న జీవితాలు. లూకా సువార్త 1వ అధ్యాయంలో వాళ్ళు మనకు కనపడుతున్నారు. ఈ విధంగా చాలామంది నువ్వేం గొప్ప కాదు, మీసాల మెలయటానికి కొత్త కాదు, నువ్వే స్టార్ట్ కాదు, నీకంటే గొప్పగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు ముందే, వాళ్ళలాగా బ్రతికితే సరిపోద్ది, అతిశయించాల్సిన పని లేదు. లూకా సువార్త 1వ అధ్యాయం 5-7లో ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారని దేవుడు తెలియజేశాడు. లూకా 1:5-7. యూదయా దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడినను, అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరూ జార్జండి భార్యాభర్తలు ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకునొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులైనరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. చూశారు, వృద్ధాప్యం సమీపించింది. అయినప్పటికీ కూడా వారు తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్న వాళ్ళు. ఆ తర్వాత జకర్యా చేసే పని, మాట్లాడే మాటలు, ఎలిజబెత్ మాటలు మీరు కనుక వింటే వాళ్ళు వృద్ధాప్యంలో కూడా ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళో మీరు అర్థం చేసుకోవచ్చు. భార్యాభర్తలుగా యవన ప్రాయం నుంచి వృద్ధాప్యం వరకు కలిసి దేవుని కొరకు జీవించిన వాడు. ఏది పిల్లలు లేకపోయినా వాళ్ళకి లేరు, పిల్లలు లేరు, అయినప్పటికి కూడా అది సహోదరులారు. కొంతమంది చూసి మా పిల్లలు లేరు, ఇంకెందుకు లేరు, ప్రార్థన భక్తి జీవితం ఎందుకని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు లోకంలో. అది కాదు వీళ్ళ జీవితం, అది కాదు సమర్పించుకోవటం అంటే. ఎటువంటి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా దేవునికి సమర్పించుకున్నటువంటి జీవితాలు అన్నమాట. ఆ తర్వాత ఇంకొక చక్కటి స్త్రీ ఉన్నది. ఆమె ఎవరంటే అన్న. మీ అందరికీ తెలుసు. లూకా సువార్త 2వ అధ్యాయం 36-37 వచనాలు, 2 వచనాలు ఇచ్చాడు దేవుడు ఆమె గురించి. ఆమె యవ్వనస్తురాలుగా ఉంది, ఆ తర్వాత విధవరాలయ్యింది చిన్న వయసులోనే. అంతేకాదు ఆమె 103 సంవత్సరాలు బ్రతికింది. 12 సంవత్సరాలు అప్పుడు ఆమెకు పెళ్ళయింది. 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది, 19 ఏళ్ళు అప్పటికి. ఇక అప్పటి నుంచి భర్త చనిపోయాడు, విధవరాలుగా ఉంది. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఆ 84 సంవత్సరాలు ఏం చేస్తున్నామే, ఎలా సమర్పించుకుందో చూడండి దేవునికి. దేవుని పనిలో చాలా గొప్పగా సమర్పించుకుందాము దేవునికి. తన జీవిత దినములన్నీ దేవునికి సమర్పించుకోవటం. మరియు ఆషేరు గోత్రికురాలను సమూయేలు కుమార్తె అన్న అనే ఒక ప్రవక్త్రి ఉండేది. ఆమె టీచర్ కూడా, దేవుని వాక్యాన్ని తెలియజేస్తుంది కూడా. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక. చక్కటి మాట. దేవాలయం విడువకంటే అర్థం ఏంటంటే దేవుని ఆలయాన్ని, దేవుని సన్నిధిని ప్రేమించిందని. విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయాలి. అది సహోదరులు, పండగ భక్తి కాదు దేవుడు కోరేది. ఏదో ఒకరోజు భక్తి కాదు, 3 రోజుల భక్తి కాదు, 7 రోజుల భక్తి కాదు. దేవుడు కోరేది మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవటం. మనం బాప్తిసం దగ్గర నుంచి మరణించేంత వరకు ఆయనకి సమర్పించుకొని జీవించడానికి దేవుడు కోరాడు. ఆ విధంగా ఆమె కూడా తన జీవితాన్ని సమర్పించుకున్న వ్యక్తి. ఆ తర్వాత మన ప్రభు అయిన క్రీస్తు వారు, ఆయన కూడా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఓకేనండి. లూకా సువార్త 2:52లో యేసుప్రభు బాల్యం ఎట్లా ఉందో చెప్పాడు. 2:52లో ఆయన చిన్నప్పటి నుంచి కూడా దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు. యేసు జ్ఞానమందును వయస్సు యందును
దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉన్నాడు. అర్థమవుతుంది. ఆయన వాడికి ఏంటంట, శనివారం రాగానే విశ్రాంతి దినాన పాత నిబంధనలు ఉన్నాడు కాబట్టి ఆ అధికారంలో శనివారం ఆయన విశ్రాంతి దినం సమాజ మందులకు వెళ్ళి దేవుని ఘనపరుస్తూ ఉంటాడని కూడా రాయబడింది. ఆ తర్వాత ఆయన వాడుక ఏంటంటే వాక్యం బోధించటం అని రాయబడింది. సహోదరులారా, ఆయన వాడుకంట వాక్యం బోధించటం. అంతేకాదు ఆయన ఎలా తన దేవునికి సమర్పించుకున్నాడో కొన్ని వచనాలు చూడండి. యోహాను సువార్త 4:34. శిష్యులు ఆయన దగ్గరికి వచ్చాయా, భోంచేయ్యా అని అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీకు తెలియని భోజనం నాకు ఒకటి ఉంది అన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరో తెచ్చుంటారు, నేను తినుంటాడు అనుకున్నారు. కానీ ఆయన భోజనం ఏంటంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. చాలా సమర్పణ జీవితం ఆ మాట అనాలంటే కదా. యోహాను సువార్త 9:4 ఎలా సమర్పించుకున్నాడు చూడండి క్రీస్తు ప్రభువు వారు. యోహాను సువార్త 9:4. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చినది అప్పుడు ఎవడనూ పని చేయలేడు. అది ప్రత్యేకంగా యేసుప్రభు జీవించిన దినాల్లో చీకటి పడితే చాలు, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయేవాళ్ళు ఇళ్ళకి. ఇక ఏం చేయలేరు, ఎందుకంటే అప్పుడు మనలాగా ఈ లైట్స్, స్ట్రీట్ లైట్స్, వీధి లైట్లు ఇవన్నీ లేవు. చీకటి పడుతుంటే చాలు ఎటోళ్ళు అటు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక ఇక్కడ ఏం పని చేయడానికి కుదరదు రాత్రులు. అందుకని క్రీస్తు ఏమన్నాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. ఉదయం మొదలుకొని 6 గంటలు మొదలుకొని సాయంత్రం 6 గంటల దాకా 12 గంటలు ఏం చేయాలి నేను? 12 గంటలు ఏం చేయాలి నేను? ఉదయం 6 నుంచి పగలు అయింది, మళ్ళీ రాత్రి చీకటి పడుతుందా, సాయంత్రం 6 వచ్చింది. ఈ పగలంతా ఏం చేయాలి? పగలున్నంత వరకు 12 గంటలు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చున్నది అప్పుడు ఎవడనూ పని చేయలేడు. సరే సహోదరులారా, ఎంత సమర్పణ జీవితమో. యోహాను సువార్త 17:4 తన అప్పగిముడి రాత్రి ఏమంటున్నాడు యేసుప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ? 17:4 అండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితని. సహోదరులారా, ఆ విధంగా దేవుడు మనకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చడం, అది దేవునికి సమర్పించుకోవడం అంటే. హెబ్రీ గ్రంథకర్త యేసుప్రభు ఈ లోకానికి ప్రవేశించినప్పుడు ఒక మాట అన్నాడంట. యేసుప్రభు తల్లి మరియ గర్భంలో రక్త మాంసాలను ధరించుకునే ముందు ప్రవేశిస్తున్నప్పుడు ఒక మాట అన్నాడంట యేసుప్రభు. ఏంటో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:4-5 అండి. హెబ్రీ 10:5. యేసుప్రభు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఏమన్నాడంట? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, అంటే తల్లి గర్భంలో రక్తమాంసాలు ధరించుకునే ముందు యేసుప్రభు వస్తున్నాడు, తల్లి గర్భంలో రక్తమాంసాలు ధరించుకుంటాడు. పరలోకం నుంచి తల్లి గర్భంలో ప్రవేశించి రక్తమాంసాలు ధరించుకుంటాడు. ఆ ప్రవేశించేటప్పుడు ఏమంటున్నాడంట? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. ప్రభువైన క్రీస్తు ఏమంటున్నాడు చూడండి. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్పించితివి, పూర్ణ హోమములను పాపపరిహార్థములు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అది యేసుప్రభు రక్తమాంసాలు ధరించుకొని వచ్చేటప్పుడు ఏమంటున్నాడు ఆయన? దేవా నీ చిత్తము నెరవేర్చుదిగో నేను వచ్చిన. అసలు ఆయన వచ్చింది ఎందుకు ఈ లోకానికి? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చ. మనం ఎందుకు వచ్చాం ఈ లోకానికి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. అందుకని సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు దేవునికి గొప్పగా సమర్పించుకున్నాడు. అది జీవితాంతం సమర్పించుకోవటం అంటే. జీవితం దినములన్నీ సమర్పించుకొని జీవితాన్ని సమర్పించుకోవటం దేవుని కొరకు. చివరిగా అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి ఉదాహరణ. చివరి ఎగ్జాంపుల్ ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఆయన చాలా కాలం మంచి యవ్వన ప్రాయంలో బహు వ్యతిరేకంగా పోయాడు, దేవునికి వ్యతిరేకంగా. క్రైస్తవులు హింసించటం, చంపటం, క్రీస్తు సంఘాలను పాడు చేయటం,
చాలా రాంగ్ రూట్లో పోయాడు. తర్వాత ప్రభు ఆయన్ని దర్శించినప్పుడు ఆ తర్వాత ఆయన నమ్మి బాప్తిని తీసుకున్నాడు. బాప్తిని తీసుకున్న తర్వాత మిగతా శాశ్వత జీవితాన్ని ఆయన దేవునికి, ఆయన కుమారుని క్రీస్తుకి సమర్పించుకున్నాడు. అర్థమవుతుందా అండి? ఆయన ఏమన్నాడు? గలతీ 2:20 ఏమన్నాడు చూడండి. తన క్రొత్త జీవితంలో ఏమంటున్నాడు? నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము. అదిగోండి, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. ఏంటంటే ఆ జీవితం? నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించున్నాను. నేను ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసంతో జీవిస్తున్నాను. ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. అది జీవితాన్ని సమర్పించుకోవటం అంటే. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 26, 25, 26 వచనాల్లో ఏమని రాయబడిందంటే పౌలు గురించి అక్కడ ఒక చక్కటి మాట ఉంది. దయచేసి తీయండి ఆ వచనాలు. పౌలు గారంట తన్ను తాను అప్పగించుకున్నాడంట యేసుక్రీస్తు కొరకు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 25 గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభుని యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులు అన్నాడు. తమ్మును తాము అప్పగించుకున్నాడంట. పౌలు తను తాను అప్పగించుకున్నాడంట ప్రభుకి, ఆయన పరిచర్య కొరకు తన జీవితాన్ని. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు ఇంకొక చక్కటి వచనం ఉంది, ఆయన ఎలా సమర్పించుకున్నాడు తన జీవితాన్ని. ఇంకొక వచనం కూడా ఉంది చూడండి. 21వ అధ్యాయం అపోస్తుల కార్యం 21:13. అపోస్తుల కార్యం 21:13. నీకు శ్రమలు ఉంటే యెరూషలేముకి వెళ్ళొద్దంటే ఆయన ఏమన్నాడంటే, పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసిరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. అది సమర్పించుకోవటం అంటే. దేవుని విశ్వాస సంబంధమైనటువంటి యాగములో, విశ్వాస యాత్రలో చనిపోవటం, దానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడంట. అది జీవితాన్ని సమర్పించుకోవటం అంటే. సహోదరులారా, శ్రమలు వచ్చినప్పుడు పారిపోవటం కాదు, ఇబ్బంది వచ్చినప్పుడు తప్పిపోవటం కాదు, లోకంలో కలిసిపోవటం కాదు. ఫిలిప్పీ 1:21 ఏమన్నాడంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు, చావు అయితే లాభం అన్నాడు. అందుకని ఆయన బ్రతుకుటే ప్రభు కొరకంట. ఈ విధంగా మరి వీళ్ళందరూ ఎవరంటే తమ జీవితాలను సమర్పించుకున్న వాళ్ళు. ఏదో ఒక ఆదివారమో ఒకరోజు వెళ్ళి ఏదో భక్తి శ్రద్ధలతో ఒకరోజు వెళ్ళి స్నానం చేసి, ఉదయాన్నే లేచి స్నానం చేసి వెళ్ళి 2 కొబ్బరికాయలు కొట్టి ఏదో కానుకిచ్చి వచ్చిన రకం కాదు వీళ్ళు. వీళ్ళు తమ జీవితాల్ని దేవుని కొరకు సమర్పించుకుని అనుదిన భక్తి జీవితాన్ని జీవించిన వాళ్ళు అనమాట. ఆ విధంగా సహోదరుల మనం కూడా మన జీవితాన్ని సమర్పించుకోవాలి. కొన్నిసార్లు మనం మన జీవితాన్ని సమర్పించుకునేటప్పుడు కుటుంబం అడ్డు వస్తుంది. కుటుంబ సభ్యులు మన విశ్వాస యాత్రకు అడ్డుగా ఉండొచ్చు, వాటిని అధిగమించాలి. బంధువులు అడ్డుగా ఉండొచ్చు, ఉద్యోగం అడ్డుగా ఉండొచ్చు మనం దేవునికి సమర్పించుకున్న జీవితానికి. వ్యాపారం అడ్డుగా ఉండొచ్చు, మనం దేవునికి సమర్పించుకోకుండా చేయొచ్చు. ఇవన్నీ కూడా సంపాదన, దుఃఖం, శ్రమలు, అధికారం, డబ్బు, నష్టం, నిందలు, లోకాశలు ఇవన్నీ మనల్ని ఆటంకపరచవచ్చు. మన జీవితం దేవునికి సమర్పించుకోకుండా వాటన్నిటిని మనం అధిగమించాలి. ఓకేనండి, వాటన్నిటి కూడా మనం అధిగమించాలి. ఇటువంటి శ్రేష్టమైన జీవితం జీవిస్తే సహోదరులారా, మరి ఈ లోకంలో మనం ఒక మంచి జీవితాన్ని జీవించగలము. అంతేకాదు క్రీస్తు యేసులో దేవుడిస్తున్నటువంటి శాశ్వతమైన పరలోక సంబంధం, అక్షమైన దీవెనలు కూడా మనం పొందగలం. అందుకని దేవునికి సమర్పించుకునే జీవితం ఈ లోక సంబంధంగా దీవెనకరంగా ఉంటుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా శాశ్వతమైన దీవెనలతో నిండినది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా మరి ఈరోజు నేను చెప్పినటువంటి పాఠాన్ని బట్టి
మనం దేవుడు మనకు చేసిన గొప్ప మేళ్ళు ఉపకారాలను బట్టి ఎవరు చేయలేదు మనకి దేవుడు చేసిన మేళ్ళు, శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా, ఇహలోక సంబంధంగా, పరలోక సంబంధంగా. అంత గొప్ప దేవునికి ఏ విధంగా మనం ఆయన రుణం తీర్చుకోవాలి, ఎలా మనం కృతజ్ఞత కలిగి ఎలా ఆయన ఘనపరచాలంటే మనం మిగిలిన శేష జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చి భూలోకంలో మహింపరచడమే నిజమైనటువంటి జీవిత పరమార్థం. గొప్ప జీవితం, శ్రేష్టమైన జీవితాన్ని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.